వెల్కమ్ టు విజిల్. మిలిటరీ ఆపరేషన్కు సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్తో భారత్ పహల్గామ్ ఉగ్రవాదులతో ప్రతీకారం ప్రారంభించింది. తొలిదాడిలో పాక్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి ఫిక్స్ చేసింది. వీటితో పాటు పాకిస్తాన్లో మరో 21 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు సమాచారం. ఉత్తరాన సవాయ్ నాలా నుంచి దక్షిణాన ఉన్న బహల్పూర్ వరకు ఇవి ఉన్నాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ క్రమ పద్ధతిలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మించింది. రిక్రూట్మెంట్, బోధనా కేంద్రాలు, ఉగ్రవాద రీఫ్రెష్ కోర్సుల కోసం శిక్షణా ప్రాంతాలు, హ్యాండర్ల కోసం లాంచ్ ప్యాడ్లతో కూడిన ఏర్పాట్లు చేసిందని భారత సాయుధ దళాలు తెలియజేశాయి. కేవలం 25 నిమిషాల్లో భారత సాయుధ దళాలు మే 6, 7 తేదీల మధ్య రాత్రి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించాయి. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు 25 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగిందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలియజేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దాడి చేసిన 9 లక్ష్యాలను ఎంచుకున్నట్లు కల్నల్ సోఫియా తెలియజేశారు. పౌరుల మరణాలపై పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారంపై ఆమె స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ వల్ల ఇప్పటివరకు పాకిస్తాన్లో పౌరుల మరణాలు సంభవించలేదని స్పష్టం చేశారు. 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर, इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया. పాకిస్తాన్లోని బవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం మర్కజ్ సుభాన్ అల్లాహపై భారత సైన్యం జరిపిన దాడిలో మసూద్ అజహర్ భార్య, కొడుకు, అతని అక్క సహా అతని కుటుంబం మొత్తం మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. భారతదేశ సంస్కృతిలో సింధూరం ఒక భాగం. ఉగ్రవాదులను ఏరివేసే చర్యకు సింధూర్ పేరును ఎందుకు పెట్టారు? పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. కొత్తగా పెళ్ళై హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్ళిన జంట 6 రోజుల్లోనే శాశ్వతంగా విడిపోయింది. నుదుటి సింధూరంతో పహల్గామ్లో అడుగుపెట్టిన పెళ్లి కూతురు ఇంటికి చేరేసరికి ఆ సింధూరం కరిగిపోయింది. ఉగ్రవాదులంతా ఆడవారు ఎదురుగానే వారి భర్తలను చంపేశారు. వారి నుదుటి సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాదులను ఏరివేసే ఈ యుద్ధ చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరును ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహిత స్త్రీలకు ఇది ఎంతో ముఖ్యం. ఇది ఒక స్త్రీకి పెళ్ళయిందని సూచించే చిహ్నం. అంతేకాదు, భర్త దీర్ఘాయువుని కోసం ప్రతిరోజు భార్యలు సింధూరాన్ని ధరిస్తారు. భార్య సింధూరం తన నుదిటిన పెట్టుకోవటం ద్వారా భర్త దీర్ఘాయువును, సుఖాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు అర్థం. సింధూరం పూసిన స్త్రీని పుణ్యస్త్రీగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం శివుని భార్య అయిన పార్వతి తన భర్త పట్ల ఉన్న భక్తిని చాటి చెప్పేందుకు నుదుటిపై సింధూరాన్ని ధరించేదని, సింధూరం అంటే శివునికి కూడా ఎంతో ఇష్టమని, నుదుటిపై సింధూరాన్ని ధరించే స్త్రీలు ఆనందదాయకమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారని పురాణాల ప్రకారం ఒక నమ్మకం. సింధూరం రక్తం రంగులో ఉంటుంది. ఇది అగ్ని కీలలను సూచిస్తుంది. కాబట్టి సింధూరాన్ని బలమైన శక్తిగా, సింబల్గా చెప్పుకోవచ్చు. భారతీయ స్త్రీలు నుదుటిన సింధూరం పెట్టుకునే ఆచారం ఈనాటిది కాదు, వేదకాలం నుంచి వచ్చిందని చెబుతారు. తలపై ఉన్న జుట్టును 2 భాగాలుగా చీలిస్తే పాపిట ఏర్పడుతుంది. ఆ పాపిట్లో ఈ సింధూరాన్ని ధరిస్తారు. భారతీయ హిందూ స్త్రీలు పాటించే 16 అలంకారాలలో సింధూరాన్ని ధరించటం అత్యధిక ప్రాధాన్యత అంశం.